హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ రామ్. మహాకుంభమేళా ప్రజెంట్ జరుగుతోంది. అయితే ఇక్కడికి చాలా మంది భక్తులు సుమారుగా 55 కోట్లకు పైగా అక్కడ స్నానమాచరించినట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే అసలు మహాకుంభమేళా యొక్క విశిష్టత ఏమిటి, దీనికి సంబంధించి శాస్త్రం పరంగా అంటే జ్యోతిష శాస్త్రం పరంగా దీని యొక్క ప్రాముఖ్యత గురించి, దీని యొక్క విశిష్టత గురించి మనతో వివరించడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ అమరవ కశ్యప్ గారు ఉన్నారు. ఆయన్ని అడిగి ఈ మహాకుంభమేళా యొక్క ప్రాధాన్యత ఏమిటో జ్యోతిష పరంగా మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే గురువుగారు. చిరంజీవ సుఖీ భవ. ధన్యవాదాలు గురువుగారు. అయితే ఈ మహాకుంభమేళా యొక్క విశిష్టత ఏంటి, జ్యోతిష్య పరంగా ఏంటి దీని యొక్క ప్రాముఖ్యత? భారతదేశం వేదభూమి. మనమంతా దైనందిన వ్యవహారాలు, మన నిత్య వ్యవహారాలు అన్నీ కూడా గ్రహగతులను ఆధారం చేసుకుని చేస్తూ ఉంటాం అన్నమాట. సూర్యోదయం నుంచి లేవటం, సూర్యుడు ఉన్నంత వరకు మన పనులు చేసుకోవటం, తర్వాత సూర్యాస్తమయం తర్వాత రెస్ట్ తీసుకోవటం, ఇటువంటి కార్యక్రమాలన్నీ గ్రహగతులు బట్టి, గ్రహాల నిర్దేశిత స్థానాలను బట్టే చేయటం అనేది ఆచారం. అట్లాగే ఇంకొక విశేషం ఏంటంటే మన భారతదేశంలో వేదిక ధర్మంలో ఉన్నది స్నానం అన్నమాట. స్నానానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది, ప్రాముఖ్యత ఉందన్నమాట. అన్ని ఏం పని చేసినా ముందు స్నానానికే ఎక్కువ ఇంపార్టెన్స్. మార్నింగ్ వెళ్ళేయటం, స్నానం చేయటం, పర్వదినాల్లో స్నానాలు చేయటం, ప్రతి వారం అభ్యంగన స్నానాలు చేయటం, ఏదైనా దేవాలయాలు గట్టు వెళ్ళేప్పుడు శుచి శుభ్రంగా వెళ్ళటం, అది ఒక అనూచానం, ఆచారం అన్నమాట. దానికి ఎందుకంటే దానివల్ల హెల్త్ పరంగా కూడా అందరికీ మంచి ఆరోగ్యపరంగా మంచి లక్షణాలు వస్తాయని అటువంటివి చేస్తారు. సో ఇలాంటి ప్రక్రియలో జరిగేది ఏంటంటే నదీ స్నానం. ఇప్పుడైతే అందరూ ఈ వాటర్ అంతా ఇంటికి తెచ్చుకుని లేదా నూతులు తవ్వుకుని కొంతమంది చేస్తే, చెరువుల్లో కొంతమంది చేసేవారు, నూతుల్లో కొంతమంది చేసేవారు, నదుల దగ్గరికి వెళ్ళి కొంతమంది చేసేవారు. ఇప్పుడు అందరికీ వచ్చి ఇంట్లోనే అటాచ్డ్ బాత్రూమ్స్, ట్యాప్స్ వచ్చేసరికి ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుందో ఏంటో తెలియకుండా చేసేస్తున్నారు. సో కానీ ఇదివరకు పూర్వకాలంలో ఎక్కువ నదుల దగ్గర ఉన్న వాళ్ళు నదీ స్నానానికి వెళ్ళేవారు, చెరువులు ఉన్న వాళ్ళు చెరువులు, లేకపోతే నూతిలో స్నానం. ఇంట్లో ఆడవారు అటువంటి వారు బకెట్లో నీళ్లు తెచ్చుకుని స్నానాలు చేసేవారు. అలాగా స్నానానికి చాలా ఇంపార్టెన్స్ ఉందన్నమాట. అప్పుడు ఏం జరిగిందంటే ఇది ప్రతి 12 సంవత్సరాలకి గురుగ్రహం మారుతూ ఉంటాడు అన్నమాట. గురుగ్రహం ఏ రాశిలో ఉంటే ఒక నదికి పుష్కరాలు అనేది మన సౌత్ ఇండియాలో ఉన్న ప్రాముఖ్యత. సో నార్త్ ఇండియాలో జరిగింది ఏంటంటే వాళ్ళు గురువు గతులను బట్టి కాకుండా ప్రతి 12 సంవత్సరాలకి అక్కడ ఉన్న నదులకి పుష్కరాలు అనేది ప్రారంభించారు. మనకి సౌత్ ఇండియాలో గంగా, గోదావరి, కావేరి, తుంగభద్ర, కృష్ణ, ఈ నదులకి ప్రణీత నది, ఇలాంటి కొన్ని నదులు ఉన్నాయన్నమాట. ఈ 12 నదులని అబ్జర్వ్ చేసి గురువు ఈ రాశిలో ఉండగా ఈ నదికి పుష్కరాలు అనేది సౌత్ ఇండియాలో ఫాలో అవుతారు. కానీ నార్త్ ఇండియాలో ఏం ఫాలో అవుతారంటే ప్రతి 12 ఏళ్ళకి పుష్కరాలే వాళ్ళకి. ప్రతి 12 ఏళ్ళకి పుష్కరాలు. మెయిన్ మా నార్త్ ఇండియాలో ఉన్న నదులు 3: గంగా, యమున, సరస్వతి. అది సరస్వతి కనిపించదు, అంతర్లీనంగా ఉంటుంది. ఈ 3 నదులు కలిసిన సంగమ ప్రదేశం ప్రయాగ్రాజ్. ఇప్పుడు ప్రయాగ్రాజ్ అంటారు, ఇదివరకు అలహాబాద్ అనే పేరు ఉండేదానికి. అది త్రివేణి సంగమం అని చాలా పవిత్రమైన పేరు అన్నమాట. సో ఆ త్రివేణి సంగమంలో స్నానం ఎప్పుడు చేసినా చాలా మంచిదే. అదే ఎప్పటి నుంచో పవిత్ర స్నానాలు అక్కడ చేస్తూ ఉంటారు. తర్వాత ఇప్పుడు ఏం చేశారంటే ప్రతి 12 సంవత్సరాలకి వాళ్ళు కుంభమేళా అంటారు, మనం పుష్కరాలు అంటాం అన్నమాట. సో ఈ కుంభమేళా సమయంలో అక్కడ ప్రయాగరాజ్లో ఈ త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తే అది అందరికీ మంచిది అని చెప్పి ఈ రకమైన సిస్టమ్ ఇదివరకు అరేంజ్ చేశారు. దాని ప్రకారమే అందరూ ఈ కుంభమేళాలకు వెళ్తూ ఉంటారు. ఏ గ్రహ స్థితుల్లో ఎక్కువగా? గురుగ్రహమే పుష్కరాలకి, కుంభమేళాలకి ప్రాముఖ్యత వహిస్తారు అన్నమాట. గురువు సంచారం బట్టి ప్రకారమే చేస్తారు. ఎవరికి ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి దీని పరంగా? గురువు గ్రహం అందరికీ అనుగ్రహం ఇస్తుంది. గురుగ్రహం న్యాచురల్ శుభగ్రహం అనమాట. నైసర్గిక శుభులు అంటారు అనమాట. ఇదివరకు ఏంటంటే గురుగ్రహం అనారోగ్యాలకు వెళ్ళినప్పుడు అనారోగ్యం ఇచ్చేవాడు శని, ఆరోగ్యం ఇచ్చేవాడు గురువు అని చెప్పి ఒక నమ్మకం ఉండేదాన్ని. సో ఎవరైనా గురుగ్రహం అనుగ్రహం ఉంటే వారికి ఆరోగ్యం, ఆర్థికం అన్నీ బాగుంటాయి కనుక ఆ గురుగ్రహ ప్రభావం ఏ ప్రాంతం మీద ఉన్నది, ఏ నది దగ్గర ఉన్నది చూసి ఆ నదిలో స్నానాలు ఆచరించేవారు. ఏ రాశుల వరకు ఎక్కువ ఇది బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది? ఒక్కొక్క పర్టికులర్ రాశి అని ఎవరికి లేదు, అన్ని రాశులకి ఇది అనుకూలమేనమాట. అన్ని రాశుల వారు ఈ పుణ్య స్నానాలు చేసుకోవచ్చు. దానికి పర్టికులర్ రాశి, ఈ రాశి వారికి ఇది మంచిది, ఈ రాశి వారికి కాదనేది లేదన్నమాట. గురుగారు, ఈ
మహాకుంభమేళ ఈ సమయంలో ప్రజలు ఎలాంటి పూజలు చేస్తే బెటర్, వాళ్ళకి ఎలాంటి దానం ఇస్తే వాళ్ళ ముక్తి కలుగుతుంది? ఈ కుంభమేళాలో ఎక్కువ ముఖ్యంగా చేసేది ఏంటంటే పుణ్యస్నానాలు. ఆ పుణ్యస్నానాలు ఎప్పుడు దేనికి చేస్తారంటే, కొంతమంది పితృదేవతలు వంశంలో పెద్దలు మరణించినప్పుడు వారికి అందరికీ ప్రతి సంవత్సరం శ్రాద్ధ కార్యక్రమాలు చేస్తారు. అని కొన్ని వర్గాల వారే చేస్తారు, కొన్ని వర్గాల వారు చేయరు. ఎవరైతే అలాంటి శ్రాద్ధ కార్యాలు చేయరో వాళ్ళు 12 సంవత్సరాలకు ఒకసారైనా వచ్చి ఇలాంటి పుష్కరాల్లో వాళ్ళకి శ్రాద్ధ కార్యాలు అటువంటివి చేస్తే వారి పితృదేవతలకి సద్గతులు కలుగుతాయి. అందుకు ఎక్కువగా వీరంతా ఈ పుష్కరాల సమయంలోనూ కుంభమేళా సమయంలో వెళ్ళి అక్కడ నదీ స్నానాలు చేసి అక్కడున్న భగవంతుడిని దర్శించి ఆ పుణ్య స్నానాల్లో తర్పణాలు వదిలిపెడతారు. ఒకవేళ పాల్గొనలేని వారికి ఏదైనా పరిష్కారం ఉందా దీనికి? ఈ పుష్కరాలు అనేవి, ఈ కుంభమేళ పుష్కరాలు అనేవి మన సౌత్ ఇండియాలో సంవత్సరం అంతా జరుగుతాయి. మొదటి 12 రోజులు, చివరి 12 రోజులే ఎక్కువగా తీసుకుంటారు అనమాట. పుష్కర ప్రారంభం మొదటి 12 రోజులు ఆది పుష్కరాలు, అంచె పుష్కరాలు అంటారు అనమాట. కానీ ఆ సంవత్సరం అంతా ఆ నదికి పుణ్యమే ఉంటుంది అనమాట. సో ఆ సంవత్సరం అంతా అందులో నదీ స్నానం ఆచరించిన వాళ్ళకి ఆ పుణ్యమే వస్తుంది. కానీ అందరూ సంవత్సరం అంతా వెళ్ళలేక ఈ మొదటి 12 రోజుల్లో వెళ్తుంటారు. తెలిసిన వాళ్ళు కొంతమంది అంచె పుష్కరాలని అంచె తిథుల్లో వెళ్తుంటారు. అదేవిధంగా ఈ రోజులు ఇక్కడ ఇచ్చారు. ఇంకొక మౌలికమైన డిఫరెన్స్ ఏంటంటే, మన సౌత్ ఇండియాలో చేసే పుష్కరాలు 12 రోజులే ఉంటాయి, కానీ ఈ కుంభమేళ 55 రోజులు ఉంటుంది. అది వేరే డిఫరెన్స్. ప్లస్ ఇక్కడ సూర్యుని కూడా ఆరాధిస్తారు. సో అందుకోసం 55 రోజులు ఈ కుంభమేళ జరుగుతుంది. అది ఆదిలో 55 రోజులు, ఈ సంవత్సరం ఆఖరంలో మళ్ళీ 55 రోజులు కూడా అంచె పుష్కరాలు, అంచె మేళ కూడా అక్కడ జరపాలన్నమాట. ఈ సందర్భంగా ఏదైనా రాశి వారికి కానీ ఈ 55 రోజుల్లో వెళ్ళలేకపోయిన వారు చివరి 55 రోజుల్లోనైనా వెళ్ళొచ్చు, లేదా మధ్యలో కూడా ఏదో టైంలో వెళ్ళి అక్కడ పుణ్య స్నానాలు ఆచరిస్తే ఈ సంవత్సరంలో వచ్చిన ఫలితం అంతా వారికి వస్తుంది. కానీ ఈ సిగ్నిఫికెన్స్ వారు తెలియక ముందే వెళ్ళాలి, ఈ రోజుల్లోనే వెళ్ళాలి అని అనుకోవడం వల్ల ఇటువంటి అనార్థాలు అవ్వడం జరుగుతుంది. అంటే ఈ కుంభమేళ ఈ ప్రజెంట్ ఈ సిచ్యువేషన్ ఇలా ఉండడం వల్ల ఏ రాశి వారికైనా కొంచెం నెగిటివ్ అయ్యే అవకాశం ఉందా? ఈ రాశుల వారికి, ప్రజలకి నెగిటివ్ అయ్యేది ఏమి ఉండదు. దీనివల్ల అందరికి మంచి జరగడం కోసమే ఈ పుష్కరాలు, పుణ్య స్నానాలు అన్నమాట. అంతే. ఈ గ్రహగతుల వల్ల వేరే వారి జన్మజాతకాన్ని బట్టి, గోచారాన్ని బట్టి వారికి జాతక ఫలితాలు ఉంటాయి తప్ప పుష్కరాలు, కుంభమేళాలు వీటి వల్ల ఎవరికి చెడు అనేది జరగదు. గురుగారు, మరి ఇలాంటి కుంభమేళ అంటే భక్తుల కోసం నిజంగా ఏర్పడింది. అయితే ఇలాంటి భక్తులు మరణాలు జరుగుతున్నాయి ఆ కుంభమేళాలో. అసలు ఏంటి దీనికి కారణాలు ఏంటి, దీని పరిణామం ఏంటి? అసలు ఈ కుంభమేళాలకి అటు తప్పని చాలా మంది ప్రజలు వస్తారు అనేది అందరికీ తెలుసు. ఇదివరకు కాలంలో అయితే సంవత్సరం అంతా ఆ పవిత్రత ఉంటుందని సంవత్సరంలో ఎవరికి వీలైన రోజుల్లో వారు వెళ్ళి చేసేవారు. కానీ ఈ మధ్యకాలంలో ఇది ఒక హైప్గా క్రియేట్ చేసి ఇది ఒక పబ్లిసిటీ చేయడంతో ప్రజలంతా ఒకేసారి అనుకుని అదే రోజుల్లో వెళుతున్నారు అనమాట. ఎప్పుడైతే ఇంతమంది ప్రజలు అక్కడికి వస్తున్నారో వారి రక్షణ, సేఫ్టీ గురించి చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలు ఉంటుంది. సో ఆ వచ్చే క్రౌడ్ని అందరినీ ఎలా కంట్రోల్ చేయాలి, ఏ రకంగా వెళ్ళాలి, ఏ రకంగా తీసుకురావాలి అనే ఒక ప్లాన్తో ప్రకారం వాళ్ళు వెళ్ళాలన్నమాట. సో ఆ ప్లాన్ చాలా వరకు చేస్తారు, కానీ ఉన్న ప్రజలు ఈ కంగారులో అటువంటి పట్టించుకోరు అనమాట. ఈ సాధారణంగా ఇలాంటి తొక్కిసలాట జరగడానికి కారణం శనిగ్రహం. ఎవరికైతే వారి జాతకంలో ఇలాంటి తొక్కిసలాట, ప్రమాద మరణాలు ఉంటాయో వారికి ఇటువంటి చోట మరణం సంభవించే అవకాశం ఉంటుంది. మన కుంభమేళాలోనే జరిగిన దుర్ఘటన చూసుకుంటే ఆ రోజు అమావాస్య, పుష్యమాసం అమావాస్య చాలా మంచి రోజు. ఈ పుణ్యస్నానాలను అందరూ వెళ్ళడంతో ఎక్కువ మంది రావడం జరిగింది. అట్లాగే ఎక్కువ మంది వచ్చిన వాళ్ళలో సరైన అవగాహన లేక, క్రౌడ్ కంట్రోల్ లేక తొక్కిసలాట జరిగి కొంతమంది చనిపోవడం జరిగింది. అది ఇక్కడే కాదు, చాలా చోట్ల జరుగుతుంది. పుష్కరాల్లోనూ ఎక్కువ మంది జనం చేరిన చోట, ఇటువంటి చోట గుళ్ళకి వెళ్ళినప్పుడు, లేకపోతే సినిమాలకి, షాపింగ్ మాల్స్కి వెళ్ళినప్పుడు కూడా చాలా చోట జరుగుతూ ఉంటుంది అనమాట. ఇలా ఎక్కువ మంది ఇలాంటి పరిస్థితుల్లో మరణించడం అనేది సంఘాత మరణాలు అంటారు అనమాట. ఈ సంఘాత మరణాల కారకుడు రాహువు, శని ఉంటారు. ఎవరికైనా వారి జన్మజాతకంలో ఇలాంటి గండాలు అని ఉంటాయి అన్నమాట, మరణ గండాలు అని ఉంటాయి కొంతమందికి. ఆ గండాల ప్రకారం వారికి ఎవరికైనా ఇలా సంఘాత మరణ గండం ఉన్నదని తెలిస్తే వారు ఇటువంటి ప్రదేశాలకు వెళ్లకుండా ఉండటం మంచిది అనమాట. కొంతమంది ఉంటారు విహారయాత్రలకు వెళ్ళి సముద్ర స్నానాలకి, నదీ స్నానాలకి వెళ్ళి మునిగిపోతూ ఉంటారు. వారికి జాతకంలో జలగండం ఉంటుందండి. కొంతమంది వెళ్తే అగ్ని ప్రమాదంలో చనిపోతారు, వారికి అగ్నిగండం ఉంటుంది. కొంతమందికి వాహన ప్రమాదం ఉంటుంది. కొంతమందికి
ఈ రకం ఎత్తైన ప్రదేశాల నుంచి పడిపోయే ప్రమాదం, లోయల్లో పడిపోయే ప్రమాదం ఉంటుంది. కొంతమంది బోరు బావుల్లో అటువంటి అట్లా చూసి పడిపోతారు. ఇవన్నీ వారి జన్మజాతకం ప్రకారం గండాలు ఉంటాయి అన్నమాట. సో ఎవరికైతే ఇలాంటి గండాలు ఉన్నాయో అటువంటి వారు ఇటువంటి చోటుకి వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే మంచిది. గురుగారు, ఇప్పుడు అక్కడికి వెళ్ళి మరణించిన వారికి పుణ్యగతులు ఏమైనా ఉంటాయి? ఎటువంటి జరిగే అవకాశం ఉంది వారికి? ఈ మరణాలకి కారకుడు మోక్షకారకుడైన కేతువు అన్నమాట. ఈ సంఘాత మరణాలకి రాహువు కేతువు ఇద్దరు సిగ్నిఫికెంట్ ఉంటుంది. ఈ గురువు కేతువు కారణమైతే ఇలాంటి పుణ్యకార్యాలకి, పుణ్య స్నానాలకి, దేవదర్శనాలకి, దేవాలయాలకి వెళ్ళి వాళ్ళకి ఈ సంఘాత మరణంలో మరణించడం జరుగుతుంది. అది గురువు కేతు ప్రభావాలు జరిగి కేతువు వారికి మోక్షకారకుడు అవుతాడు. అందుకు వారికి మోక్షం లభిస్తుంది అనమాట. సరే, ఇంకొక కాంబినేషన్ ఏంటంటే రాహువు శుక్రుడు. ఈ రాహువు శుక్రుడు కాంబినేషన్లో ఏంటంటే ఈ ఎంటర్టైన్మెంట్, వినోదాలకి, విందులకి వెళ్ళినప్పుడు, ఏదో మాల్స్కి వేటికి వెళ్ళినప్పుడు, సినిమాలకి వెళ్ళినప్పుడు తొక్కిసలాట్లు జరిగి సరిపోవటానికి కారకుడు రాహువు కేతువు. సో రాహువు కేతువు చేసేది ఏంటంటే మెటీరియలిస్టిక్ అన్నమాట. సో రాహువు కేతువు జరిగిన సందర్భంలో జరిగే మరణాలకి వారికి అంత మోక్షం వచ్చేది పరిస్థితి ఉండదు. కానీ ఆ మరణాల్లో చనిపోయిన వారికి, అలాంటి సంఘటనలో చనిపోయిన వారికి ఈ ప్రభుత్వాలు కానీ అక్కడ నిర్వహించిన వాళ్ళు కానీ ఏదో కొంత కంపెన్సేషన్, నష్టపరిహారం అది ఇస్తూ ఉంటారు. అది జ్యోతిష పరిభాషలో మృత నష్టం అంటారు అనమాట. ఎవరన్నా చనిపోతే, ఎవరికైనా నష్టం జరిగితే అది మనకి వస్తే దాని మృత నష్టం అంటారు. అది వాడుక భాషలో ముద నష్టం అంటారు. అది ముద నష్టం సిరి అంటారు అనమాట. సో ఇటువంటి గురువు కేతువు ప్రభావంతో మరణాలు జరిగితే మోక్షం వస్తే, రాహువు శుక్రుడు ఇలాంటి గ్రహాల గదులతో కలిసి మరణం సంభవిస్తే ఇలాంటి మృత నష్టం అనే ధనం అటువంటి సమకూరుతుంది. కానీ ఇటువంటివన్నీ అంత మంచివి కావన్నమాట. ఎవరికైనా తండ్రి చనిపోయి పదవి రావటం, భర్త చనిపోతే భార్యకి ఇవ్వటం, లేదా ఎవరైనా చనిపోతే వారి ఎల్ఐసి డబ్బులు మనకు రావటం, లేదా ఎవరు లేక చనిపోతే మనకి ఆ డబ్బు అంతా మనకు రావటం అనేది మంచిది కాదన్నమాట. అటువంటి ముదనష్టపు పదవులు వచ్చిన వారు జీవితంలో మళ్ళీ వేరే బాధపడడం, అవి పోవటం, వీరు కూడా అదే రకమైన బాధలు పొందడం కూడా జరుగుతుంది. సో ఏదైనా పుణ్యకార్యానికి వెళ్ళినప్పుడు వారి జన్మజాతకాలు ఎలాంటి పరిస్థితి ఉందనేది గమనించుకుని అటువంటి చోటుకి వెళ్ళటమా మానటమా అనేది చూసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే, ఇలాంటి చోట ఎప్పుడు కూడా స్త్రీలు, పిల్లలు, వృద్ధులు ఈ ముగ్గురికి ఎక్కువ నడుస్తుంది, డ్యామేజ్ జరుగుతుంది, నష్టం జరుగుతుంది. దానికి కారణం ఏంటంటే అందరినీ ఒకే లైన్లో పంపిస్తూ ఉంటే ఈ పురుషులు, యువకులు, వయసులో ఉన్నవాళ్ళు వీళ్ళని తోసుకుంటూ పోసినప్పుడు వీళ్ళు పోయే దారి లేక పడిపోవడం అటువంటి జరిగింది, వీళ్ళు తొక్కుకుంటూ పోవడం జరుగుతుంది. అందుకు ఎప్పుడు కూడా స్త్రీలు, పిల్లలు, వృద్ధులకు ఒక లైను, ఈ పురుషులకి అందరికీ ఇంకొక లైన్ అని సెపరేట్గా పెడితే ఈ స్త్రీలు, పిల్లలు మెల్లిగా గవర్నమెంట్ వీళ్ళు ఇచ్చే సూచనలు పాటిస్తూ వెళ్తూ ఉంటారు కనుక అంత ప్రమాదాలు జరగవు. ఈ యువకులు అటువంటి వాళ్ళు వెళ్తారు, మళ్ళీ వాళ్ళకి అంత ప్రమాదం జరిగినా తట్టుకుని నిలబడే శక్తి ఉంటుంది. కానీ ఈ స్త్రీలకి, పిల్లలకి, వృద్ధులకి ఆ శక్తి ఉండదు కనుక అందులో దెబ్బలు తగలటం, మరణించడానికి ప్రమాదాలు జరుగుతాయి. సో ఇప్పటికైనా ఎటువంటి మాస్ కాంగ్రిగేషన్ జరిగే చోట 2 లైన్లు సెపరేట్గా చేస్తే కొంతవరకు, చాలా వరకు ఇటువంటి దుర్ఘటనలు కంట్రోల్ చేసి తగ్గించే అవకాశం ఉంటుంది. ఇక్కడ కుంభమేళలో శివభక్తులు ఎక్కువ కనపడతా ఉంటారు గురుగారు. అంటే ఏంటి శివుడికి కుంభమేళకి? మన వేద విజ్ఞానంలో, మన భారతీయ సంస్కృతిలో 3 రకాల ఆరాధన పద్ధతులు ఉన్నాయి. శైవం, వైష్ణవం, శాక్తేయం. శైవం అంటే శివారాధన, వైష్ణవం అంటే విష్ణు ఆరాధన, శాక్తేయం అంటే అమ్మవారి ఆరాధన. మన భారతదేశంలో ఉన్నది ఏంటంటే నార్త్ ఇండియాలో ప్రిడామినెంట్గా శైవులు ఉన్నారు, సౌత్ ఇండియాలో ఎక్కువ వైష్ణవం ఉన్నది, తూర్పు ఈస్ట్ బెంగాల్ అండ్ త్రిపుర, ఒరిస్సా ఆ రాష్ట్రాల్లో శాక్తేయం అమ్మవారిని ఎక్కువ పూజిస్తారు. సో ఎక్కువగా ఈ రకమైన రిలీజియస్ కాంగ్రిగేషన్కి వచ్చి ఇటువంటి నాగా సాధువులు అటువంటి వాళ్ళు హిమాలయాల్లో ఎక్కువ ఉంటారు అన్నమాట, శైవం ఎక్కువ పాటిస్తారు. సో వాళ్ళంతా ఈ టైంలో అక్కడ దగ్గర కనుక అక్కడికి వస్తారు.